నోటికి వచ్చినట్టు 22,000 కోట్లు 62,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్తే చివరికి ఆ సిబిఐ జేడీ అధికారి ఆయన చెప్పింది ఎంత అంటే 1,200 కోట్ల రూపాయల కంటే మేము ఛార్జ్ షీట్లు వేసినది. ఇంత గోబర్ ప్రచారం చేస్తా ఉంటారు తెలుగుదేశానికి సంబంధించిన వారు. ఇందులో ప్రజలు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు. 2 సంవత్సరాలు కరోనాతో ఎలా ఎదుర్కొన్నారు. మేము ఈ గోల్లో ఉంటే ప్రజల్ని రక్షించే గోల్లో మేముంటే వీరేమో ఎంతసేపు బురద పూసే గోల్లో వీళ్ళు ఉన్నారు. మాట్లాడండి సార్. సారీ. ఇది మనం ఇప్పుడు తేల్చలేం కానీ అది ఏమవుతుందో చూద్దాం. కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఏమన్నా వచ్చింది అప్డేట్? వర్మ గారు మాకైతే ఆయన గురించి ఏం అప్డేట్ లేదు. ఆరోగ్యం బాగాలేదన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అన్నారు. మేము కూడా పొద్దున్నే చూసామంతే. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కూడా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేశారట. దీన్ని ఏమనాలి సార్? ఇప్పుడు వాకప్ చేశారు అంటే అది కూడా ప్రచారాల్లో చూడటమే తప్ప ఆయన వాకప్ చేశారని చెప్పేసి లేకుంటే ఆయన ఫోన్ కాల్ చేసి అడిగినట్లు ఎక్కడ కూడా ఏం లేదు కదా. చేసే అవకాశం ఉంటుందా సార్? చేసే అవకాశం ఉంటుందా పోనీ సార్? ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేయాల్సినంత అవసరం లేదు వాస్తవానికి. రోజుకి కొన్ని వందల మంది కొన్ని వేల మంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతుంటారు సార్ ఆరోగ్య సమస్యలు ఉండి. అందరికీ ఫోన్లు చేయలేం కదా. ఈరోజు కొడాలని శత్రువు అయి ఉండొచ్చు, అట్లని చెప్పేసి ఆయన అయిపోవాలి ఇంకేమైనా జరగాలి మేము కోరుకోం సార్. ఎందుకంటే ఆయనకు కుటుంబం ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, ఆయన ఒక ఫ్యామిలీ ఆరోగ్యకరంగానే ఉండాలా సార్. మీ దగ్గర నుంచి వికసించిన పుష్పం కదా అది సార్. ఇప్పుడు మా దగ్గర నుంచి వచ్చాడా ఇంకొకరి దగ్గర నుంచి వచ్చాడా అని కాదు, ఇక్కడ మానవత్వం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు అతను ఏదో బేస్లెస్ పాయింట్స్ మాట్లాడి బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా ఎగిరి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి. అలా అని ఈ రోజు అతనికి ఆరోగ్య సమస్య వచ్చింది కదా ఎమ్మటిని కొడాలని చచ్చిపోను అని చెప్పేసి మేము అనలేం కదా సార్. మాకు మానవతా విలువలు ఉన్నాయి. ఆ టైం వచ్చినప్పుడు ఎవడో ఉండడు సార్. ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. అలానే ఒక మనిషి చావును మేము కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. మనిషి బాగుంటే ఆరోగ్యకరంగా బయటికి రావాలి. ఎందుకు సార్? అతనికి కూడా అతను నమ్ముకున్న కుటుంబం ఉంది సార్. సో మేము శాపనార్థాలు పెట్టి అతను చచ్చిపోవాలి, అతను బాగుండకూడదు, అతను ఆరోగ్యం చెడిపోవాలని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే అతను ఆరోగ్యకరంగా ఉంటే బయటకు వస్తే హ్యాపీ. ఓకే. శాంతిప్రసాద్ గారు ఏం చెప్పమంటారు వర్మ గారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగిస్తున్నది అంటున్నారు. నేను పార్లమెంట్లో డైరెక్ట్గా అమిత్ షా చేతికే వెళ్ళి 1000 కోట్లు కొట్టేశారు అని. అదేమైనా సాధ్యమా ప్రచారమేనా? ఈ విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, జగన్ రెడ్డి పేరు చెప్పలేదు కానీ దాంట్లో కీలక పాత్రధారి ఎవరో చెప్పారు. సూత్రధారి ఎవరనేది లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. పార్లమెంట్ లో మళ్ళా గప్పని కాస్త మాట్లాడుకోరు కదా, మాట్లాడుకోరు. ఇప్పుడు మా చిన్నప్పరెడ్డి ఎంతో ఘనంగా మాట్లాడు పీపీ అని. అవును, బీపీనే. ముందు అందరికన్నా ప్యానల్ ఉన్న సోదరులకు చూసినట్టు నమస్కారం మీకు కూడాను. బీపీ అంటే ఇప్పుడు అందరికి బీపీ వచ్చింది ఏంటంటే బాగుపడాలని. మీరు చెప్పే బ్లడ్ ప్రెషర్ కాదు, బాగుపడాలని. ఆ బీపీ అందరికీ వచ్చింది. దరిద్రం ఏంటంటే అది మీకు లేదు, మీకు రాదు, మీకు అవ్వదు.